విశ్వంబర ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ మెగాస్టార్ సినిమాపై అంతటి అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే. మల్లాడి వశిష్ఠ గారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్లో మామూలుగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతోంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్లో చూపిస్తూ ఫ్రీ లుక్తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమా కథ 3 లోకాల చుట్టూ తిరుగుతుందట. 3 దశాబ్దాల కిందట వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు అప్పటి ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతిని పొందారు, ఇప్పుడు విశ్వంబర సినిమాను చూస్తున్నంతసేపు అదే ఫీలింగ్ కలిగేలా మల్లాడి వశిష్ఠ గారు తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని. వచ్చే సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు అదే చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఒళ్ళు జలధరించే విఎఫ్ఎక్స్ ఇందులో కనిపించబోతున్నాయని తెలుస్తున్నటువంటి సమాచారం. దానికోసం హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలకు థియేట్రికల్ హక్కుల బిజినెస్ సమానంగా జరుగుతుంది ఓటీటీ వ్యాపారం. ఓ సినిమా నిర్మాణంలో ఖర్చు పెట్టే వ్యయంలో దాదాపు 60% పైగా ఓటీటీ హక్కుల రూపంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇది ఆ సినిమాలో నటీనటులు, దర్శకులు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిన్న సినిమాలో ఓటీటీ హక్కులు తీసుకోవడంలో కాస్త బెట్టు చేసిన ఓటీటీ సంస్థలు ముఖ్యంగా అగ్రతారులు నటించే సినిమాల హక్కుల కొనడంలో పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు అగ్రతారుల విషయంలో కూడా హక్కులను కొన్ని ధర విషయంలో ఓటీటీ సంస్థలు ఆచితూచి అడుగులేస్తున్నాయట. ఇప్పుడు విశ్వంబర ఓటీటీ హక్కుల విషయంలో నిర్మాతలు కోట్ చేసిన అమౌంట్ను ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, వశిష్ఠ మల్లాడి దర్శకత్వంలో యువి క్రియేషన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో విశ్వంబర హక్కుల కోసం పోటీ పడుతున్న ఓటీటీ సంస్థల నిర్మాతలు అత్యధిక అమౌంట్ను కోట్ చేశారు. అయితే నిర్మాతలు ఆశిస్తున్న దానిలో సగం ధరకే ఓటీటీ సంస్థలు విశ్వంబర హక్కులను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. ఓటీటీ సంస్థలు ఇచ్చిన ఆఫర్ చూసి నిర్మాతలు మా సినిమాను ఇంత తక్కువగా అడగడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారని తెలుస్తుంది. అయితే ఒకప్పుడు ఓటీటీ హక్కుల కోసం పోటీ పడిన సంస్థలు ఇప్పుడు కాస్త స్పీడ్ను తగ్గిస్తూ ఓటీటీ రైట్స్ విషయంలో ఆచితూచి వెళ్లడమే అందుకు కారణమని తెలుస్తుంది. సరైన డీల్ వచ్చే వరకు ఓటీటీ బిజినెస్ని క్లోజ్ చేయరు నిర్మాతలు. ఓటీటీ బిజినెస్ అయ్యే వరకు థియేటర్కి రిలీజ్ ఉండదు. అంటే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నడుస్తుండగా నాసామిరంగా హీరోయిన్ అషిక రంగనాథన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సినిమాలో. అలాగే సురభి, ఇషా చావ్లా వంటి వారు ఈ సినిమాలో చిరంజీవి గారికి చెల్లెళ్ళుగా నటించబోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మెగాస్టార్ గారి కెరియర్లోనే అత్యంత రిచెస్ట్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.